నాయుడు అనే రాజును అడిగితే గన సతీ సహగమనంకు అనుమతించడు. తర్వాత ఈ కొక్కంటి నాయుడిని అడిగితే పతిభక్తి కలిగినటువంటి పతివ్రతలకు మాత్రమే మేము సతీ సహగమనంకు అనుమతిస్తామమ్మా, ప్రతి ఒక్కరికి సతీ సహగమనంకు అందించే ఆస్కారం లేదు. కాకపోతే మేము పెట్టినటువంటి పరీక్షల్లో నెగ్గినటువంటి స్త్రీలకు మాత్రమే మేము అనుమతిస్తాము అని చెప్తాడు. మొదట ఆ రాజు పెరట్లో ఎన్నో ఏళ్ల నుంచి ఎండిపోయినటువంటి కాకర చెట్టుని పూలు పిందులతో ప్రత్యక్ష సాక్ష్యంగా చూపించమంటాడు. రెండోది, ఒక ఆవులు కాసే అతను వచ్చేసి 2 పావురాలు పట్టుకొని వాటికి పొట్టు తీసుకుని వస్తూ ఉంటాడు. రాజు అతను పిలిచి ఆ 2 పావురాలు కూడా తీసుకొని వీటికి కూడా ప్రాణం పోయమనేసి అమ్మవారిని అడుగుతాడు. అమ్మవారు ఎండిపోయినటువంటి కాకర చెట్టు దగ్గరికి వెళ్ళి తన ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామిని తలుచుకొని ఒక చెమ్ము నీళ్లు పోయగానే అవి పూలు పూసి కాయలతో కలకల్లాడుతూ ఉంటుంది కాకర చెట్టు. చనిపోయినటువంటి 2 పావురాల్ని తన అభయహస్తంలో తీసుకుని వాటికి తీన పాటనే వాటికి కూడా ప్రాణం వచ్చి అవి కూడా ఎగిరెళ్ళిపోతాయి. తల్లి, ఇప్పుడు నేను చెప్పాను, నేను రాముడే ఎండిపోయినటువంటి కాకర చెట్టుని తర్వాత 2 పావురాలు కూడా బ్రతికించావు కదా. ఇది మామూలుగా మానవులకైతే సాధ్యం కాదు కదా, దేవతలకు మాత్రమే సాధ్యం కదా. అటువంటి దేవతలతో సమతూకమైనటువంటి శక్తులన్నీ కూడా నీలో ఉన్నప్పుడు నీ భర్త నీవే బ్రతికించుకోవచ్చు కదా, మళ్ళీ నా దగ్గరకి ఎందుకు వచ్చావు మనసే ఆ రాజు కోరితే అప్పుడు తిమ్మమ్మ తల్లి చెప్తుంది, సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించడం మంచిది కాదు. భర్త మరణించిన భార్య కూడా భర్తతో పాటి సతీ సహగమనం అయితే చాలా మంచి పద్ధతి. మీరు కానీ నాకు అనుమతిస్తే కనుక నా భర్తతో పాటి నేను కూడా అగ్నిగుండ ప్రవేశం అవుతాను అని చెప్పి మళ్ళీ ఆ రాజును అడుగుతాను. వెంటనే ఆ రాజు అమ్మవారి కాళ్ళకి పాదాభివందనం చేసి, తల్లి దగ్గరుండి నీ మహిమలు నేను చూశాను కదమ్మా, నీకు కావలసిన సుమంగళ వస్తువులన్నీ నేను దగ్గరుండి ఏర్పాటు చేస్తాను అని చెప్పి అమ్మవారికి వాగ్దానం ఇస్తాడు రాజు. 1355 సంవత్సరంలో అమ్మవారు తన భర్తతో పాటి అగ్నిగుండ ప్రవేశమైన స్థలం కూడా ఇక్కడే, ఈ మధ్యలో గోపురం కనబడతాను చూడని ఈ స్థానంలోనే. అమ్మవారి భర్త కుష్టివ్యాధితో మరణించిన తర్వాత అమ్మవారు, నా భర్త నా సర్వస్వం, ఆయన నేను జీవితం నాకు అక్కరలేదు, నా భర్త నాకు దైవంతో సమానం, భర్తను మించిన దైవం మరొకటి లేదనేసి చితికి 4 వైపులా 4 ఎండిపోయినటువంటి వట్టి మర్రి గుంజలు నాటి పెంచుకొని వాటిని పూలతో అలంకరించి ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిన వేలాది మంది ప్రజలకి నలువైపులా నమస్కారం చేస్తూ చెప్తారు, అయా నేను నా భర్త ఈ చితలే దూకిన పాటనే మా ఇద్దరి యొక్క శరీరాలు కాలి ఈ చితలో నుంచి నీరు ఉప్పొంగి చితికి ఈశాన్య ఋతువు నాటిన వట్టి మర్రి గుంజ చిగురించి అది పెద్ద విశ్వమహా వటవృక్షమై ప్రజల చేత సూర్యచంద్రుడు ఉన్నత కాలం తిమ్మమ్మే మరిమానిగా పూజింపబడతాను అని చెప్తుంది. అప్పటి ఆ చిన్న మొక్కే ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచి 8 ఎకరాలతో విస్తరించి గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కింది. ఈ చెట్టు 1989లో ఈ చెట్టును గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కించిన తన పేరు వచ్చేసి సత్యనారాయణ అయ్యర్. ఆయన కోలార్ డిస్టిక్ ములుబాగుల్ తాలూకా దేవరాయి సముద్రం వాలూరు. ఈ చెట్టు గిన్నెస్ బుక్ రికార్డ్ లెక్క ప్రకారం 1989లో 6 ఎకరాల విస్తీర్ణం ఉండి 1650 ఊడలు ఉండేవి. ప్రస్తుతం 2014 డిసెంబర్ నెలలో సర్వే చేస్తే 5559 ఊడలతో 8 ఎకరాల 15 సెంట్లు ఉన్నది. ఇంకా తిమ్మమ్మనటువంటి నారాయణుడు ఇక్కడికి వచ్చి చూసేసరికి అమ్మవారి చితలో కాలిపోతూ ఉంటాడు. చెల్లెలంటే అమితమైనటువంటి ప్రేమ అతనికి. ఇంకా తాను తీసుకుని వచ్చిన పసుపు కుంకుమ చీరలు గాజులు ఇవన్నీ కూడా బగబగా మండుతున్నటువంటి ఆ అగ్నిగుండంలో వేసేస్తే ఎంతగానో విలపించి ఏడ్చి, ఇంకా నీవేళని జన్మ నాకెందుకమ్మన తను కూడా ఆ చితలే దూకెళ్ళని చూస్తాడు. అమ్మవారు దేవతా స్వరూపిణి కదా, ఆ అగ్ని మంటల నుంచే తన అభయహస్తం ఇలా బయటకు చూపి తన 2 జన్మాల చరిత్ర తన అరచేతలోనే వాళ్ళకి చూపిస్తాడు. చూపించేసరికి అతను చితలే దూకడు. అయితనని నేను ఎలాగమ్మా చూసేదని అడిగితే అప్పుడు తిమ్మమ్మ తల్లి చెప్తుంది, నా రూపం అయితే నీకు దూరమైంది కానీ నా ఆత్మనది ఈ చెట్టు రూపంలోనే ఉంటుంది. తర్వాత నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వచ్చి ఈ చెట్టును పట్టుకొని మాట్లాడే శక్తి నాకున్నది అని చెప్తారు అమ్మవారు. అటువంటి భక్తులుండి అమ్మవారిని కొలిచే వాళ్ళకి వాళ్ళని వెంట ఉండి అమ్మవారు ఈ చెట్టును పట్టుకొని మాట్లాడే శక్తి అమ్మవారికి ఉన్నది. అందుకే ఈ చెట్టుకు సంబంధించి 8 ఎకరాల లోపల ఆకు కానీ కొమ్మ కానీ తీసుకులేకూడదు. సాక్షాత్తు తిమ్మమ్మ తల్లి పాల్విరాయ స్వామి భార్యాభర్తలు ఇద్దరి యొక్క ఆత్మ ఈ చెట్టు రూపంలో ఉన్నాయి కాబట్టి ఆకు కొమ్మ తీసుకులేకూడదు. తర్వాత ఇక్కడికి వచ్చిన పాటన యాత్రికులకి ఆశ్చర్యపరిచేది ఏంటి అంటే పక్షులు. ఇవి పాలంతా ఉంటాయి. ఈ చెట్టు కాసే మరిపళ్ళు అవన్నీ తింటాయి కానీ ఈ చెట్టు 8 ఎకరాల లోపల పైన ఎక్కడకు రెట్టలు వేసి గలిచ్చేది. సాయంత్రం 6:30 ఆ చీకటి రే సమయానికి ఏ పక్షి కూడా ఈ చెట్టు పైన ఉండదు, అన్ని బయటికి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం ఏంటంటే కనుక అలనాడు అమ్మవారు 2 చనిపోయినటువంటి పావురాలకి ప్రాణం పోతున్నారు కాబట్టి
ఆ కృతజ్ఞత భావంతో ఈ పక్షులన్నీ కూడా ఇక్కడ భక్తి మార్గంలో వెళ్తుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం. అమ్మవారి దగ్గర ముఖ్య విశేషం ఏంటంటే సంతానం. పెళ్ళైన తర్వాత 5, 10, 15 సంవత్సరాలు ఇట్లా సంతానం కానటువంటి వాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని ఒక ముడుపు అనేది పూజారి గరిస్తారు. అదిలా ఇక్కడ కడితే కదా వాళ్ళకి ఏడాది లోపల సంతానం అవుతారు. ఈ సంతానం అనేది కూడా ఎవరికైతే కాలేదో వాళ్ళు వచ్చి మాత్రమే కట్టాల, ఒకరి తరపున కట్టినా కూడా అది జరగదు. ఇక్కడ అమ్మవారి సమాధి చుట్టూ లోపల 5 ప్రదక్షిణలు చేస్తే కనుక మనకు పంచభూతాలు అనేవి 5 ఉన్నాయి కదా, వాటి నుంచి మనకు రక్షణ అనేది ఉంటుంది. ఫస్ట్ చెట్టు స్టార్ట్ అయింది.